దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి జన్మలలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఈ గొప్ప కార్యం జరిగిన ఏమండి దేవుని యొక్క సంకల్పం ఎప్పటి నుంచి అంట దేవుడు నిన్ను సృష్టించిన దినము మొదలుకొని ఆయన సంకల్పం నీకు తెలుసా? ఆయన సంకల్పం తెలియదు. ఆయన సంకల్పం నీకు తెలియాలంటే నువ్వు దేవుని కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా ఉండాలి. లాస్ట్ మాట 40 వచ్చింది. లాస్ట్ మాట మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నేడు నేను ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు అదండి దాయబడిన మర్మం. మన బర్త్డే సందర్భంలో కూడా ఆయుస్సును ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలని మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. మరలా అదే విషయాన్ని ఒక్క మాట జ్ఞాపకం చేయాలనుకున్నాను, మీకు జ్ఞాపకం చేశాను. ఏమండి, బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, దీర్ఘాయుస్తో వర్తిల్లాలంటే వారు ఖచ్చితంగా ఏమండి ఈ లోక సంబంధమైన కట్టడలు, లోక సంబంధమైన చదువులు, లోక సంబంధమైన గౌరవ మర్యాదలు, ఈ లోక సంబంధమైన ప్రతి క్రమాన్ని నేర్చుకోవడంతో పాటు ముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను గైకొనే విధంగా పెద్దవారైనటువంటి మనము, అలాగే దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఆ విధంగా నడవగలిగితే వారికి దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే వారికి క్షేమం కలుగుతుంది. తర్వాత వారు నివసిస్తున్న దేశంలో ఎలా ఉంటారంటే వారు దీర్ఘాయుష్యవంతులు అన్నట్లుగా దేవుని యొక్క ప్రణాళిక వారి పట్ల ఉంటుందని దేవుడు వాగ్దానం చేశారు.